మా తాజా వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లం ఐకాన్ ఆన్ చేసుకోండి. రేపు బుధవారం గుర్తుంచుకుని ఈ ఆకును కాల్చితే చాలు, మీ అదృష్టం తిరిగి వచ్చేస్తుంది. మన పురాణాల ప్రకారం, ప్రకృతిలో ఉన్న ప్రతి మొక్కలో, ప్రతి ఆకులో ఒక దైవిక శక్తి దాగి ఉంటుంది. పాతకాలంలో మన పూర్వీకులు కేవలం ఆకులు, చెట్లను పూజించడమే కాకుండా, అందులో సర్వసౌభాగ్యాలు పొందేవారు. ప్రకృతి మనకి ఇచ్చిన గొప్ప వరం ఈ చెట్లు. ఒక్కొక్క చెట్టకి ప్రత్యేకత ఉంటే, ఒక్కొక్క ఆకుకి కూడా ఒక గ్రహ శాంతి ఉండేది. శక్తి ఉంటుందే. సాధారణంగా మనం ఆకులను కేవలం ఆహారం కోసం లేదా మందులు తయారీలో వాడతామనుకొని ఉంటాం. కానీ ఆధ్యాత్మికంగా ఆ ఆకులకు ఉన్న ప్రాముఖ్యత మాత్రం అంత తక్కువ కాదు. కొన్ని రకాల ఆకులను సరైన సమయాన సరైన విధంగా వాడితే మన చుట్టూ ఉండే ప్రతికూల శక్తులు పోతాయని, లక్ష్మీదేవి కటాక్షం కురుస్తుందని ఉంది. ముఖ్యంగా బుధవారం రోజు ఒక ప్రత్యేక ఆకును కాల్చితే మీ అదృష్టం తిరుగుతుందని, ధనం మీ ఇంటికి చేరుతుందని మన శాస్త్రాలు చెప్పటం జరుగుతుంది. ఆ ఆకు అసలు ఏది? ఆ ఆకు ఎందుకు బుధవారం రోజే కాల్చాలి? అలా చేస్తే ఎలా అష్టైశ్వర్యాలు సిద్ధమవుతాయో తెలుసుకోవాలి. ఈరోజు మనం దీన్ని బాగా వివరంగా తెలుసుకుందాం. అంతకుముందు ఒక పవిత్ర కథ వినిపిస్తాను. ఫ్రెండ్స్, వీడియోకు వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది. మరి మీరు మొదటిసారిగా మన ఛానల్కి వచ్చి ఉంటే, దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. కింద కామెంట్లో ఓం శ్రీ గణేశాయ నమః అని తప్పకుండా రాయడం మర్చిపోకండి. పూర్వకాలంలో యమలోకంలో యమధర్మరాజు తన సింహాసనం మీద కూర్చుని ఉండేవాడు. ఆయన పక్కనే చిత్రగుప్తుడు జీవుల పాప పుణ్యాల లెక్కలు రాసుకుంటూ ఉండేవాడు. యమధర్మరాజుకు ఎప్పుడూ ఒక సందేహం ఉండేది. భూమి మీద మనుషులే ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? దేవుడు వారికి కావాల్సినదంతా ఇస్తున్నాడు కదా, అయినా ఎందుకింత పేదరికం వాళ్లే తెచ్చుకుంటున్నారో అని అనిపించేది. యమధర్మరాజుకు చాలా నమ్మకమైన ఒక దూత ఉండేది. అది మనిషి రూపంలో కాదు, ఒక కుక్క రూపంలో ఉండేది. ఆ కుక్క యమధర్మరాజుకు చాలా ప్రియమైనది. ఎప్పుడూ యమధర్మరాజు పాదాల దగ్గర ఉండి ఆయన ఆజ్ఞ కోసం ఎదురుచూస్తుండేది. ఒకరోజు యమధర్మరాజు ఆ కుక్కను పిలిచి, నేను నీకు అత్యంత నమ్మకమైన సేవకుడిని. భూమి మీద జరుగుతున్న కొన్ని విచిత్రమైన విషయాలు గురించి అని చెప్పాడు. తెలుసుకోవాలని ఉంది. ముఖ్యంగా మనుషులు, గృహిణులు వాళ్లకు తెలియకుండానే చేస్తున్న కొన్ని తప్పుల వల్ల వాళ్ల కుటుంబాలు ఎలా నాశనం అవుతున్నాయో, ఆ దరిద్రం ఎలా పుట్టుతోంది అనేదాన్ని నేను స్వయంగా చూసి రిపోర్టు ఇవ్వాలి. నువ్వు వెంటనే భూమిపైకు వెళ్లి అక్కడ ప్రతి ఇంటిని, ప్రతి మనిషిని, ముఖ్యంగా స్త్రీల ప్రవర్తనను బాగా గమనించు. ఏ ఇంట్లో సుఖశాంతి ఉందో, ఏ ఇంట్లో దరిద్రం కారణంగా గొడవలు జరుగుతున్నాయో చూడు. ఆ దరిద్రానికి అసలు కారణం ఏమిటో తెలుసుకొని రా అని ఆజ్ఞించాడు. యమధర్మరాజు ఆజ్ఞ మేరకు ఆయన వాహనం అయిన ఆ కుక్క భూమిపైకి బయలుదేరింది. ఆ కుక్క భూమి మీద ఎన్నో చోట్ల తిరుగుతూ, జనాల కష్టసుఖాలు, వారి ప్రవర్తన చూసుకుంటూ ఒక ఊరి చివరికి చేరాడు. అక్కడ ఒక వెంకటిల్లు ఉండేది. ఆ ఇంటి పరిస్థితి చూసేసరికి అక్కడ చాలా దరిద్రం ఉందని తెలుస్తుంది. ఆ ఇంటి యజమాని పేరు ధర్మయ్య. పేరుకు తగ్గట్టే అతడు చాలా ధర్మాత్ముడు, నీతి నిజాయితీలతో జీవించేవాడు. ఉదయం లేచి రాత్రి వరకు రక్తపాటు చేస్తూ కష్టపడేవాడు. కాని ఎంత కష్టపడినా చేతిలో చిల్లిగానే ఉండేది. వచ్చిన డబ్బు వచ్చినట్టే ఏదో ఒక సమస్య, అనారోగ్యం అనే రూపంలో ఖర్చవుతుండేది. ధర్మయ్యకి లక్ష్మీదేవి అంటే చాలా ఎక్కువ భక్తి గలవాడు. ప్రతిరోజు ఉదయం లేచి స్నానం చేసి, దొరికిన కొన్ని పూలతో అమ్మవారి పటం ముందుకు కూర్చొని కన్నీళ్లు పెట్టుకుని పూజ చేసేవాడు. తల్లి మహాలక్ష్మి, నేను ఏ పాపం చేశాను? నాకు ఈ దరిద్రం ఎందుకు? నేను కష్టపడటంలో, నీతిగా ఉండటంలో ఏ తప్పు చేయలేదు. అయినా నా ఇంట్లోకి రావడానికి నీకు మనసు లేదు కదా? తల్లి, ఎన్నాళ్లు నేను ఈ పేదరికంలో మగ్గిపోవాలా? నా భార్యకు కూడా మంచి చీర కొనలేకపోతున్నాను. పిల్లలకు కడుపు నిండ తినిపించలేకపోతున్నాను. నా ఇంటివైపు ఒక్కసారి కూడా కన్నెత్తి చూడలేదు. తల్లి అని బోరున ఏడ్చేశాడు. అతని భక్తిని, ఆవేదనను ఆ కుక్క దూరం నుండే చూస్తూ ఉంది. ధర్మయ్య భార్య మాత్రం చెడివాళ్లలో లేదు, అమాయకురాలు. భర్తను గౌరవిస్తుంది, కుటుంబాన్ని ప్రేమిస్తుంది. ఉదయం లేచి ఇంటి పనులన్నీ చక్కగా చేసుకుంటుంది. కాని ఆమెకు తెలియకుండా కొన్ని పనులు చేస్తుంది.
ఆ కుక్క అది గమనించింది. ఆమె లేచిన వెంటనే పొడవైన జుట్టును విరగబూసి అది గాలిలో ఎగురుతూ ఇల్లంతా తిరుగుతూ ఉంటాది. వంటగదిలో, హాల్లో, పెరట్లో ఎక్కడికి వెళ్ళినా ఆ జుట్టు వెనుక ఒక నల్ల మేఘంలా ఎగురుతూ ఉంటుంది. అది ఆమెకు అలవాటు అయిపోయింది. పనులు అన్నీ అయిపోయాక, లేదా కాస్త బ్రేక్ దొరకగానే ఆమె నేరుగా వచ్చి ఇంటి ముందున్న గదప మీద కూర్చుంటుంది. అక్కడ కూర్చొని కూరగాయలు కోయటం, పక్కింటి వాళ్లతో కబురు పెట్టటం, లేదా అలా ఖాళీగా ఎదురుచూస్తూ గదపనే అసలు సీటుగా చేసుకుని కూర్చోవటం ఆమె రోజువారీ పని. సాయంత్రం దగ్గరపడగానే ఆ ఇల్లు యుద్ధ ప్రాంతం లాగా మారిపోతుంది. భర్త ధర్మయ్య అలసిపోతూ ఇంటికి వచ్చేసరికి ఆమెకి పెద్ద అసౌకర్యం కలుగుతుంది. దీపం వెలిగించే సమయానికి ఆమె తన కష్టాలు గుర్తు చేసుకుని, లేనివి గురించి భర్తతో గొడవ పడుతుంది. లేదా మనకి ఇదే రాసిన విధి, కష్టాలు మనతో ఎప్పుడూ ఉంటాయంటూ గొంతు బాధతో ఏడిపించడం మొదలు పెట్టింది. ప్రతి సాయంత్రం ఆ ఇంట్లో ఆ ఏడుపుల గజగజాలు సాధారణమైంది. ధర్మయ్య ఎంత చెప్పినా ఆమె ఆచారం మారేది కాదు. ఒక రోజు రాత్రి ధర్మయ్య పూజ పూర్తిచేసి కన్నీళ్లతోనే పడుకున్నాడు. ఆ రాత్రి కలలోనే లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. ధర్మయ్య ఆనందంతో పరవశించాడు. అమ్మ వచ్చావా తల్లీ, నా బాధ చూసావా అని ఆమె పాదాలతో తట్టాడు. అప్పుడు లక్ష్మీదేవి శాంతంగా పలికింది, ధర్మయ్య, నీ భక్తి గొప్పది, నీ కష్టానికి తగిన ఫలాన్ని నేను ఇస్తాను. నేను రోజూ నీ ఇంటికి రావడానికి ప్రయత్నిస్తున్నా, కానీ గడపకు వచ్చి లోపలికి రాలేకపోతున్నాను. వెనక్కి వెళ్ళిపోతున్నానని చెప్పాడు. ధర్మయ్య ఆశ్చర్యపడి, ఏమిటి తల్లీ, నా ఇల్లు చిన్నదని నువ్వు అసహించుకుంటున్నావా, లేక నేను పేదవాడినని కాబట్టి రాకుండా అనుకుంటున్నావా అని అడిగాడు. అప్పుడు లక్ష్మీదేవి అన్నది, కాదు ధర్మయ్య, ఇల్లు చిన్నదా పెద్దదా అన్నది నాకు పెద్ద విషయానికి కాదు. ఇల్లు శుభ్రంగా, పవిత్రంగా ఉందా అన్నదే నేను చూస్తాను. నీ భార్యకు తెలియకుండానే ఆమె కొన్ని పొరపాట్లు చేస్తుంది. ఆమె ప్రవర్తన వల్ల నీ ఇంటి గడప దగ్గర ఒక కనిపించని అడ్డుగోడ ఏర్పడింది. ఆమె ఆ 3 తప్పుల్ని మానుకుంటే తప్ప నేను నీ ఇంట్లో అడుగు పెట్టను అని చెప్పేసి మాయమైపోయింది. ధర్మయ్య ఆ మాటలు విన్న ఆలోచనలో పడిపోయి లేచాడు. కల పూర్తిగా గుర్తొచ్చింది. తెల్లవారుతెప్ప భార్య దగ్గరికి వెళ్లాడు. రాత్రి అమ్మవారు నా కలలో వచ్చారు. మన దరిద్రానికి కారణం నువ్వేనని చెప్పారు. నువ్వు చేస్తున్న ఆ 3 పనుల వల్లే మన ఇంటికి లక్ష్మి రావట్లేదని చెప్పారు. ఇప్పటికైనా ఆ పద్ధతులు మార్చుకో అని చెప్పారు. కాని అతని భార్య అమాయకత్వం, మొండితనం కలగలిసి, నేనేం తప్పు చేస్తున్నానా, నా జుట్టు ఆరబెట్టుకోవడానికి వెరబోసుకుంటున్నాను, గాలి వస్తుందని గడప మీద కూర్చుంటున్నాను, కష్టాలు తట్టుకోలేక సాయంత్రం ఏడుస్తున్నాను, ఇందులో తప్పేముంది, నా అలవాట్లు నేను మార్చుకోలేను అయినా దేవుడా అని చెప్పింది. మనకి రాయించి ఉంటే అదే వస్తాయి, నా వల్ల కాకపోతే ఎలా అని తిరిగి అడిగింది. ధర్మ చాలా కోపంగా కట్టలు తెంచుకున్నాడు. ఇంతకాలం సహించుకున్నాడు. కాని దేవతే చెప్పిన భార్య వినకపోతే తన నిర్ణయం తీసుకున్నాడు. చూడు, ఇంతకాలం నీ ఇష్టం వచ్చినట్లు నేను సహించాను. కాని మన ఇంటి నాశనం జరుగుతుంటే కూడా నువ్వు మారకపోతే నేను సహించను. ఈ 3 అలవాట్లను నువ్వు ఈరోజే మానేయాలి. లేకపోతే ఈ దరిద్రంలో నేను బ్రతకలేను. నిన్ను, ఈ ఇంటిని వదిలేసి నేను సన్యాసిగా ఎక్కడైనా వెళ్ళిపోతాను. నీ కర్మ, నీ ఇష్టం అని కఠినంగా చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. భర్త మాటలోని ఆవేదన, కోపం చూసి ఆమె భయపడింది. భర్త నిజంగా వదిలేసి పోతే తన భవిష్యత్తు ఎటు పోతుందో అనిపించింది. భయం ఉన్నా సరే మారాల్సిందే అనుకుని తలసారేసుకుని జుట్టును బాగా ముడిపెట్టుకుంది. బయటకు వెళ్లి ద్వారం దగ్గర కూర్చుని పసుపు పట్టుకుని ఇకపై ఆ దండం మీద కూర్చోకూడదంటూ నిశ్చయించుకుంది. ఆ సాయంత్రం భర్త ఇంటికి రాగానే గొడవ లేకుండా చిరునవ్వుతో స్వాగతించి, కాళ్లకు నీళ్లచ్చింది. ఏడుపు ఆపుకుని చక్కగా దీపం వెలిగించి దేవుడికి పూజ చేసి స్తోత్రా పాడింది. ఆమెలో వచ్చిన ఈ మార్పు చూసి ధర్మయ్య సంతోషించాడు. ఆశ్చర్యం ఏంటంటే, ఆమె మారిన కొన్ని రోజుల్లోనే ధర్మయ్యకి ఊహించని డబ్బు వచ్చేసింది. అతని పని ఏదైనా బాగానే నడిచింది. అప్పులు అన్నీ చెల్లిపోయాయి. ఆ ఇంట్లో నవ్వులు పూయిపోయాయి. ఈ సీన్ చూసిన ఆ కుక్క ధర్మయ్య కుటుంబం సంతోషంగా ఉన్నట్టు చూసి ఆనందించి తిరిగి యమలోకానికి వెళ్ళిపోయింది. యమలోకంలో సింహాసనం మీద కూర్చున్న యమధర్మరాజు ముందే ఆ కుక్క కనిపించింది. ప్రభూ,
నేన భూమి మీద ధర్మయ్య అనే భక్తుడి ఇంటి పరిస్థితిని చూశాను. వాటన్నింటినీ గమనించాను అని చెప్పింది. యమధర్మరాజు ఆసక్తిగా అడిగాడు, ఓహో, ఆ ఇంట్లో ఎందుకు దరిద్రం వచ్చిందో, తర్వాత పరిస్థితులు ఎలా మారిపోయాయి, అంతా ఏమైనా ఆ స్త్రీ చేసిన తప్పులు ఏవో వివరంగా చెప్పు అని అడిగాడు. ఆ సమయంలో ఆ కుక్క ఇలా చెప్పింది, మహాప్రభు, ఆ ఇంట్లో ఆ స్త్రీ చేస్తున్న పనులను చూసినప్పుడు నాకు చాలా అసహ్యం కలిగింది. కాని అవి నిజమే. మనుషులు తమ చిన్న చిన్న తప్పుల వల్ల తమ జీవితాలను ఎలా చెడుపుతున్నారు అనేది గ్రహించలేకపోతున్నారు. ముఖ్యంగా ఆ ఇంట్లో ఆ 3 పనులు ఆ ఇంటిని నరకం లాగా మార్చేస్తున్నాయి. ఆమె చేస్తున్న మొదటి తప్పు జుట్టు తెరచి తిరగటం. ప్రభు స్త్రీ జుట్టులో ఒక ప్రత్యేక శక్తి ఉంటుందని చెప్పారు. అందుకే పెద్దలు ఎప్పుడూ జుట్టును బంధించి ఉంచాలని, ముడి లేదా జడ వేసుకోవాలని చెప్తారు. కాని ఆ అమ్మాయి ఉదయం లేచినప్పటి నుంచే రాత్రి పడుకునే వరకూ జుట్టు గుబురుగా తిరిగిపోతూ ఉంటోంది. శాస్త్రం ప్రకారం అలాంటి జుట్టు విరబూసుకున్న స్త్రీని చూసి జ్యేష్ఠాదేవి అంటే ఆ దరిద్ర దేవత బలంగా ఆకర్షితురాలవుతుంది. జుట్టు విరబూసుకోవడం అంటే అమంగళానికి, శోకానికి పెద్ద సంకేతం. సాధారణంగా మన సంప్రదాయం ప్రకారం ఇంట్లో ఎవరో మరణించినప్పుడు మాత్రమే స్త్రీలు ఇలాగే జుట్టు విరబోసుకుంటారు. మరి రోజూ సుమంగలిగా ఉండాల్సిన ఆ ఇళ్ల అమ్మాయిలు ఇలాగే పిచ్చి జుట్టు విరబూసుకుని వంట చేస్తూ, ఆ విరబూసుకున్న జుట్టుతోనే అందరికీ వడ్డించడం వల్ల ఆ జుట్టు వల్ల ప్రతికూల శక్తులు ఆహారంలోకి చొరబడతాయి. ఆ ఆహారం తిన్నా భర్తకు పిల్లలకు అర్థం తగ్గిపోతుంది, కోపం పెరుగుతుంది, ఆరోగ్యం క్రమంగా మంటపోతుంది. లక్ష్మీదేవి ఎప్పుడూ అలంకార ప్రియురాలు, బాగా తల దువ్వుకొని జుట్టు ముడి పెట్టుకుని, ముత్తైదువుల పువ్వులు కట్టుకున్న స్త్రీని చూడగానే మహాలక్ష్మి ఆ ఇంట్లోకి పరిగెత్తి వచ్చేది. కాని ఆమె జుట్టు వడగట్టకుండానే ఉండటం వల్లే ఎన్నోసార్లు లక్ష్మీదేవి ఆ ఇంటి వాకిలి దాటి లోపలికి రాలేకపోయింది. ఇక రెండో తప్పు గురించి చెప్పాలంటే అది మరింత గందరగోళం. ఆమె ఎప్పుడూ గడప మీద కూర్చుని పనులు చేసేది. నిజానికి గడప అంటే కేవలం ఇటుకలు సిమెంట్తో కట్టేసిన దాని కాదు. అది ఇంటి లోపల మరియు బయట ప్రపంచం మధ్య ఉండే ఒక పవిత్రమైన బ్రిడ్జ్ లాంటిది. గడప అంటే నేరుగా లక్ష్మీదేవి రూపం అని చెప్పుకోవచ్చు. వాస్తు పురుషుడు ఉండే ముఖ్యమైన చోటే గడప. ఆ ఇళ్లలో వాళ్లు ఆ పవిత్రమైన గడపపై కుర్చీ పెట్టి గంటల తరబాటు కూర్చుంటారు. శాస్త్రం ప్రకారం గడపను తొక్కడం, గడప పైన కూర్చోవడం మంచిది కాదు. ఇలాంటిదైతే ఆ ఇంటి యజమాని వెన్ను విరిగిపోయినట్టు భావిస్తారు. అంటే ఆ వ్యక్తి ఆర్థికంగా పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది. గడప పైన కూర్చుంటే ఇంట్లోకి రాబోయే ప్రాణశక్తి, పాజిటివ్ ఎనర్జీ ఆగిపోతుంది. గాలి, వెలుతురుతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా గడప దాటకుండా బయటే ఉండిపోతుంది. పైగా ఆమె ఆ గడప మీద కూర్చొని తలదువ్వుకోవటం, అక్కడే కూర్చొని గోళ్లు తీసుకోవటం లాంటి చాలా దారుణమైన పనులు చేసేది. ఇది చాలా పెద్ద పాపం. గడపను రోజూ పసుపు కుంకుమలతో పూజించి నమస్కరించాలి. అది మీద కూర్చొని అగౌరవం చూపకూడదు. ఒక స్త్రీ గడప మీద కూర్చోకుండా దాన్ని గౌరవిస్తేనే ఆ ఇంటికి అదృష్టం వస్తుంది. చివరగా మూడవ తప్పు, ఇది చాలా ప్రమాదకరం. అదేంటంటే సాయంత్రం సమయంలో గొడవలు పడటం, ఏడవటం. సాయంత్రం అంటే సూర్యుడు అస్తమిస్తున్న సమయం. చీకటి పడే సమయం అంటే ప్రకృతిలో మార్పులు వచ్చే టైం. అప్పుడు అసుర శక్తులు, చెడ్డ శక్తులు మేల్కొంటాయి. ఆ పవిత్ర సమయంలో ఇంట్లో దీపం వెలిగించి, ధూపం వేసుకుని, దేవుని పేరు పాడితే ఆ చెడ్డ శక్తులు దూరమవుతాయి. కాని ఆ ఇంట్లో ఆ సమయానికి భర్తతో, పొరుగువారితో గొడవ చేస్తే, భర్త అలసిపోగా ఇంటికి వచ్చి కష్టాలు చెప్పుకుని ఏడుస్తుంది. సాయంత్రం ఏడ్చే కన్నీళ్లు, ఆ సమయంలో వినిపించే అరుపులు దరిద్రాన్ని నేరుగా ఆహ్వానిస్తాయి. ఆ సమయానికి ఏ ఇంట్లో మహిళ ఏడుస్తున్నారో ఆ ఇంటిని వదిలేసిపోమన్నట్టే. లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలబడదు, వెంటనే పోతుంది. సాయంత్రం నిద్రపోవడం, భోజనం చేయడం, ఏడవడం, గొడవ పడటం, ఈ 4 పనులు చేసే వాళ్ల ఇంట్లో కుబేరుడికి ఎంత సంపాదన ఉన్నా కూడా రూపాయి ఒక్కటి నిలవదు. ఆ ఇల్లు ఎప్పుడూ అప్పుల బాధలతో, అశాంతితో ఉంటుంది. ఆ కుటుంబంలో ధర్మయ్య భార్య ఈ 3వ తప్పును కూడా గ్రహించి సాయంత్రం ఏడవడం మానేసి ప్రశాంతంగా దీపం పెట్టడం మొదలుపెట్టిన రోజు నుంచే ఆ ఇంటి క్షేమం మారిపోయింది. ప్రభూ, ఈ 3 విషయాలు ప్రతి మగవాడు గమనించాలి. తన ఇంట్లోని స్త్రీలు ఇలాంటి తప్పులు చేయకుండా చూసుకోవాలి.
వినడానికి చిన్న విషయంలో అసహ్యంగా అనిపించవచ్చు, కాని ఇది నిజమే. తలకొడత అనిపించవచ్చు కాని ఒక కుటుంబం నాశనం అవడానికి ఈ 3 అలవాట్లు చాలిపోతాయి. స్త్రీలు తమ జుట్టును బాగా కట్టుకోవాలి, ఇంటి పెద్దల్ని గౌరవించాలి, సాయంత్రం ఇంట్లో శాంతి ఉండేలా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ ఇంట్లో సుఖశాంతులు ఉండతాయి అని ఆ కుక్క చెప్పింది. యమధర్మరాజు ఆ కుక్క చెప్పిన మాటలను చాలా శ్రద్ధగా, గంభీరంగా విన్నాడు. ఆ కుక్క చెప్పిన 3 విషయాలు విన్న తర్వాత యముని ముఖంలో ఒక అద్భుతమైన ఆలోచన మెరిపించింది. ఆయన తన సింహాసనం దగ్గర కొద్దిగా ముందుకు వంగి ఆ కుక్క వైపు చూస్తూ ఇలా అన్నాడు, ఓ దూతా, నువ్వు చెప్పింది కేవలం ఆ ఒక్క ఇంటి విషయానికి మాత్రమే కాదు, ఈ కలియుగంలో చాలా ఇళ్లలో జరుగుతున్న నిజం ఇదే. మహిళను మేము శక్తి రూపంగా, లక్ష్మిలాగా భూమి మీద పంపించాము. కాని ఆమె తన గొప్పతనం మర్చిపోయి ఇలాంటి దారుణ అలవాట్లలో పడిపోతే ఆ కుటుంబం మాత్రమే కాదు, మొత్తం సమాజం కూడా పతనం అవుతుంది. నువ్వు చెప్పిన ఆ 3 విషయాలతో పాటు నేను కూడా మహిళల గురించి వారు చేసే మరో కొన్ని పొరపాట్లను చెప్పాలనుకుంటున్నా, విను. ఇల్లు నందనవనం కావాలా, నరకం కావాలా, అది ఆ ఇంటి ఇల్లాలి చేతిలోనే ఉంటుంది. నువ్వు చెప్పినట్టు జుట్టు విరబూసుకోవడం అంటే కేవలం బయటటి విషయానికి కాదు, అది ఆమె మానసిక అస్పష్టతకి, క్రమశిక్షణ లేకపోవడానికి సంకేతం. నమూనా: ఏదైనా ఆడవారు తన శరీరాన్ని, తన అందాన్ని పక్కాగా చూసుకోకపోతే ఆమె మనసు అదుపులో ఉండదు. అలాంటి ఆడవాళ్ల ఇంట్లో ఆలోచనలు ఎప్పుడూ నెగిటివ్గా ఉంటాయి. ఇక గడప మీద కూర్చోవడం గురించి చెప్పావు, అది లక్ష్మీదేవికి గుమ్మం బయటే నిలబెట్టి అవమానించేసుకున్నట్టే ఉంటుంది. గడప అనేది ఇంటి గౌరవానికి గుర్తు, ఆ గౌరవాన్ని కాపాడాల్సింది స్త్రీ. ఆ స్త్రీ ఆ గడప మీద కూర్చొని అగౌరవం చేస్తే ఆ ఇంటి మర్యాద బజారులో పడిపోతుంది. ఇక సాయంత్రం వేళ ఏడవటం ఎంత పెద్ద తప్పు అనేది తెలుసా? సూర్యుడు అస్తమించి చంద్రుడు ఉదయించే ఆ సమయంలో దేవతలు భూమి మీద తిరుగుతారు. చేస్తూ తదాస్తు అంటారు, దీవిస్తారట. ఆ సమయంలో ఎవరైనా ఏడుస్తే, గొడవ పడితే వారి జీవితాలు కూడా ఏడుపుతో నిండిపోవాలని దేవతలు కోరుతారు. అందుకే ఆ సమయంలో కన్నీళ్లు పెట్టడం అంటే దరిద్రం రాసుకోవడం లాంటిది. అంతేకాదు, నేను గమనించిన మరికొన్ని చేదు నిజాలు కూడా ఉన్నాయి. ఒక స్త్రీ తన ఇంట్లో అన్నం సర్వ్ చేయగానే చిరాకుతో, విసుగుతో చేస్తే ఆ అన్నం కూడా అలానే అవుతుంది. వడ్డించే స్త్రీ ముఖంలో చిరునవ్వు లేకపోతే ఆ ఇంట్లో ఉన్న పురుషుల ఆయుష్యం తగ్గిపోతుంది. అలాగే స్త్రీల నోటి చెడుదనం వలన కూడా ఇల్లు నాశనం అవుతుంది. ఇంట్లో స్త్రీ మాట కఠినంగా ఉంటే, లేదా భర్తను పెద్దల ముందు కించపరుస్తే అక్కడ సరస్వతీదేవి కూడా ఉండదు. స్త్రీ మాట అమృతం లాంటిదిగా ఉండాలి. కానీ నేటి కాలంలో అది అగ్నిలా మారి ఇంటిని తగలబెడుతుంది. పురుషుడు ఎంత సంపాదించినా ఆ డబ్బును పొదుపు చేసి ఇంటిని బాగుగా నడిపే బాధ్యత స్త్రీదే. కానీ స్త్రీ లైఫ్ స్టైల్ విలాసాలకు అలవాటు పడినప్పుడు ధర్మం మర్చిపోతుంది. అప్పుడు ఆ ఫ్యామిలీ అప్పుల లోతుల్లో మునుగుతుంది. ముఖ్యంగా స్త్రీలు సూర్యోదయం తర్వాత కూడా నిద్రపోతే అది దరిద్రానికి పెద్ద కారణం. సూర్యుడు వచ్చిన తర్వాత కూడా మంచం మీద పడుకుని ఉండటం. స్త్రీ ఉన్న ఇంటికి ఎప్పుడూ లక్ష్మి రాదు. ఇది ఆ ఇల్లాలు చేసే 4వ పెద్ద తప్పు అని చెప్పొచ్చు. అలాగే స్త్రీ తన ఇంటి రహస్యాలను బయట వాళ్లతో పంచుకోవద్దు. ఒక స్త్రీ తన ఇంటి సమస్యలు, భర్త బలహీనతలను వీధి వాళ్లతో చెప్పిన వెంటనే ఆ ఇంటి నాశనం మొదలవుతుంది. ఆ కుక్క చెప్పినట్టు ధర్మయ్య భార్య ఈ విషయాలు అర్థం చేసుకున్న ఉండాలి. ఆమె జుట్టు ముడి పెట్టుకోవడం, గడపను గౌరవించడం, సాయంత్రం దీపం పెట్టడం మొదలుపెట్టినప్పుడు ఆ ఇంట్లో మార్పు రావడం సహజమే. ఎందుకంటే స్త్రీ మారితేనే సంస్కృతి మారుతుంది. నువ్వు చూసినా ఆ ఇంట్లో స్త్రీ కేవలం 3 తప్పులు చేసినట్టుండొచ్చు, కానీ ఈ లోకంలో స్త్రీలు చేసే ఇలాంటి పనులు ఇంకా చాలానే ఉన్నాయి. ఎక్కువ నిద్రపోవడం, స్నానం లేకుండానే వంటగదిలోకి వెళ్లడం, ఎప్పుడూ ఇతరుల మీద అసూయ పడటం ఇవన్నీ కూడా దరిద్రాన్ని తెచ్చిపెడతాయి. ప్రతి మనిషి తన భార్యకు లేదా ఇంట్లోని స్త్రీలకు ఈ విషయాలు అర్థముగా, ప్రేమగా చెప్పాలి. ఇది వారిని తగ్గించడమే కాదు, ఇంటిని కాపాడుకోవటం. ఈ ఇల్లాలో పాదాలు శుభ్రంగా ఉంటే, ముఖంలో ప్రశాంతత ఉంటే, మాటలో మృదుత్వం ఉంటే ఆ ఇల్లు స్వర్గంలా మారుతుంది. నువ్వు చెప్పిన విషయాలు వినడానికి కొంచెం చేదుగా ఉన్నా అవి ప్రతి కుటుంబం అనేది రక్షణా కవచం లాంటిదే. నేను
యమధర్మరాజుగా చెప్పేది ఒక్కటే, ఈ కలియుగంలో ధర్మం ఒంటి పాదం మీద నడుస్తుంది. ఆ పాదాన్ని నిలబెట్టేది స్త్రీ మాత్రమే. ఆమె దారి తప్పితే యమలోకంలో పాపుల సంఖ్య పెరుగుతుంది. భూమిపైన సుఖం ఉండదు. ఈ తీపి తిప్పని నిజాలు ఎవరైనా మగవాడు అర్థం చేసుకుని తన ఇంటిని సరిదిద్దుకుంటే అతనికి నా శాపం ఏమీ ఉండదు. అప్పుడు అతను సుఖంగా 100 ఏళ్ల జీవితం గడుపుతాడు అని యమధర్మరాజు తన దూతకు చెప్పి విడిచిపెట్టాడు. ఆ దూత యమధర్మరాజు జ్ఞానం పొంది సంతోషంగా తిరిగి భూమిలో ధర్మాన్ని చూసేందుకు బయలుదేరింది. ఈ కథ మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆచారాలు కేవలం మూఢ నమ్మకాలు కాదు, అవి మన జీవితాన్ని సంతోషంగా మార్చే మార్గదర్శకాలు. స్త్రీ గౌరవంగా, సక్రమంగా ఉంటే ఆ ఇంటి, ఆ వంశం పేరు వెలుగులోకి వస్తుంది. ఇక వీడియోలోకి వస్తే, బుధవారం అంటే బుధగ్రహం ప్రభావం ఉన్న రోజు. బుధుడు మనకి తెలివితేటలు, వ్యాపారాభివృద్ధి, ధన లాభాలు ఇస్తాడు. ఎవరి జాతకంలో బుధుడు బలంగా ఉంటాడో వారికి అప్పుల బాధలు ఉండవు. చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అటువంటి బుధవారం మనం ఒక ఆకును కాల్చితే లక్ష్మీదేవి కృపతో ఆర్థిక సమస్యల నుంచి బయటపడొచ్చు. బంగారం కావాలంటే, అదృష్టం మీ ఇంటి తలుపు తట్టాలంటే ఈ చిన్న పని చేసిందే సరిపోతుంది. మేమంతా ఇంట్లో పూజలు చేస్తుంటాం కదా, కానీ కొన్నిసార్లు ఆశించిన ఫలితం రావడం లేదు. అందుకు కారణం మన ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ లేదా నకారాత్మక శక్తి. ఆ నెగటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని నింపడంలో కొన్ని ఆకులు చాలా ఉపయోగపడతాయి. బుధవారం కాల్చాల్సిన ఆ అద్భుతమైన ఆకు ఏదంటే మన ఇళ్లలో ప్రతి ఒక్కరం పవిత్రంగా పూజించే తులసి ఆకు. తులసిని మనం కేవలం ఒక మొక్కగా చూడరు, మనం దాన్ని నేరుగా మహాలక్ష్మి స్వరూపంగా చూస్తాం. తులసి ఉన్న చోట విష్ణుమూర్తి ఉంటాడు. విష్ణువు ఉన్న చోటే లక్ష్మీదేవి స్వయంగా నడుచుకుంటూ వస్తుంది. అందుకే తులసి ఆకికి ఉన్న శక్తి మరెక్కడా లేదు. ఈ బుధవారం ఉదయమే లేచి శుభ్రంగా స్నానం చేసుకోవాలి. ఆ తర్వాత తులసి చెట్టు దగ్గరికి వెళ్లి మనస్ఫూర్తిగా నమస్కరించాలి. ఆ మొక్క నుంచి కొన్ని తులసి ఆకులను చాలా భక్తితో కోసుకోవాలి. గుర్తుంచుకోండి, ఆకులు కోసేటప్పుడు తులసి మాతకి అనుమతి తీసుకుని చాలా సున్నితంగా ఉండాలి. కోయాలి. ఈ ఆకులు పూజలు చేయని చెట్టునుంచి మాత్రమే కోయాలి. పూజ చేసే చెట్టునుంచి కోయకూడదు. అలా కోసిన ఆకులను తీసుకుని రోజంతా ఎండలో పెట్టాలి. అంటే బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ ఆకులు బాగా ఎండాలి. ఇలా ఎండబెట్టడం వల్ల ఆ ఆకులలో ఉన్న తేమ పోతుంది. అవి కాల్చడానికి సిద్ధంగా ఉంటాయి. ఇలా ఎండిన తులసి ఆకుల్లో ఒక రకమైన దైవిక సువాసన ఉంటుంది. సాయంత్రం 7 గంటలకు పైన, అంటే సంధ్యా సమయం ముగిసి చీకటి పడిన తర్వాత ఈ పరిహారాన్ని మొదలుపెట్టాలి. మీ పూజ గదిలో లేదా ఇంటి మధ్యలో ఒక చిన్న మట్టి పత్రం గాని, లేక చిన్న స్టీల్ గిన్నె గాని పెట్టాలి. తీసుకోండి. అందులో మీరు పగలంతా ఎండబెట్టిన ఆ తులసి ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు అసలు పని మొదలవుతుంది. ఆ తులసి ఆకుల మీద కొంచెం హారతి కర్పూరం చల్లి. కర్పూరం అనేది నెగటివ్ ఎనర్జీని తొలగించే గొప్ప వస్తువు. ఆ తర్వాత దానిపై అర స్పూన్ జీలకర్ర చల్లాలి. జీలకర్ర కేవలం వంటకాల్లోనే కాక మన దరిద్రాన్ని కూడా పోగొట్టడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత కొంచెం ధనియాలు, కొన్ని ఆవాలు కూడా ఆ ఆకుల మీద చల్లాలి. ధనియాలు ధనాన్ని ఆకర్షిస్తాయి. ఆవాలు దిష్టిని, గ్రహ దోషాలను తొలగిస్తాయి. వీటన్నింటిపై మళ్లీ కొంచెం కర్పూరం చల్లి ఒక అగ్గిపుల్లతో వెలిగించాలి. ఇవి కాలుతున్నప్పుడు ఒక స్పెషల్ పవిత్రమైన పొగ బయలుదేరుతుంది. ఈ పొగ సాధారణం కాదు, ఇందులో తులసి దైవిక శక్తి, కర్పూరం పవిత్రత, ఇంకా వేరే శక్తులు కలిసిపోతాయి. ఇప్పుడు ఆ పొగ వస్తున్న గిన్నెని తీసుకొని ఇంటి చుట్టూ తిరగాలి. ప్రతి గది, ప్రతి మూలలో ఆ పొగ వెళ్లేలా చూసుకోవాలి. ముఖ్యంగా మీ బూరువా దగ్గర డబ్బులు దాచుకున్న చోట ఈ పొగను చూపించాలి. ఇలా బుధవారం సాయంత్రం చేస్తే మీ ఇంట్లో ఉన్న అపశకునాలు, గృహ దోషాలు, కంటి దిష్టి లాంటివి ఉంటే అవి వెంటనే తొలగిపోతాయి. ఈ పొగ పీల్చడం వల్ల మానసికంగా శాంతి లభిస్తుంది. ఇంటిలో ఉన్న అందరూ దగ్గరగా ఉంటారు. లక్ష్మీదేవికి ఈ తులసి, కర్పూరం సువాసన చాలా ఇష్టం. ఎక్కడ ఈ సువాసన ఉంటుందో అక్కడే ఆమె ఆగిపోతుంది. ఎంత ప్రయత్నం చేసినా డబ్బు చేతిలో నిలవడం లేదని బాధపడేవారు ఉంటారు. అప్పుల్లో మునిగిపోయినవారు ఈ చిన్న టిప్ పాటిస్తే అద్భుత ఫలితాలు చూస్తారు.
మీ అదృష్టం మారడం అంటే ఇప్పటివరకు ఎదురైన సవాళ్లు పోతూ కొత్త ఆదాయ మార్గాలు వచ్చినట్టు ఉంటుంది. వ్యాపారంలో లాభాలు రావడం మొదలవుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా జీతాలు పెరుగుతాయని శుభవార్తలు వస్తాయి. తులసి ఆకును కాల్చడం చాలా శక్తివంతమైన పని. తులసిని విష్ణుప్రియ అంటారు, అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనది. బుధవారాన్ని బుధుడికి ప్రతీకగా తీసుకుంటారు కాబట్టి ఈ రోజున ఈ పని చేస్తే బుధ దోషాలు పోతాయి, వ్యాపారంలో నైపుణ్యం పెరుగుతుంది. మీరు పెట్టిన ప్రతి పెట్టుబడి లాభంగా మారుతుంది. పట్టిందల బంగారం అంటే మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధించడం. చాలామందికి ఇంట్లో ఏదో తెలియని భయం లేదా అసంతృప్తి ఉంటుంది. ఈ పొగ వేయడం వల్ల ఆ భయాలు అంతా పోతాయి. లక్ష్మీ కటాక్షం పూర్ణంగా ఉంటుంది. అసలు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాకుండా మార్పులు జరుగుతాయి. ఇది నమ్మకంతో చేయాల్సిన పని. నిజమైన నమ్మకంతో చేసినప్పుడు మాత్రమే పూర్తి ఫలితం వస్తుంది. బుధవారం సాయంత్రం ఈ పొగను ఇంట్లో గుండా చూపించి ఆ మిగిలిన బూడిదను పారవేయకండి. దాన్ని మరుసటి రోజు ఉదయం ఏదైనా చెట్టు చుట్టూ వేయండి లేదా ప్రవహించే నీటిలో కలపండి. ఇలాగే చేస్తే మీ కష్టాలు ఆ బూడిదతో కలిసి పోతాయని నమ్మండి. మీ జీవితంలో ఆర్థిక సమస్యలు తొలగిపోతూ సుఖసంతోషాలతో పెరుగుతారని ఈ చిన్న ఆశతో పరిహారం చేయండి. కేవలం ఒక్క బుధవారం మాత్రమే చేస్తే ఫర్క్ తెలుస్తుంది. కానీ అవకాశమైతే 5 సార్లు వరుసగా బుధవారాలు చేస్తే ఇంకా బాగా ఫలితం వస్తుంది. అదృష్టం మనకు రావాలంటే మనం కూడా దానికి సిద్ధంగా ఉండాలి. ఈ తులసి ఆకుల పరిహారం మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తొలగించి అదృష్టాన్ని తెచ్చే సూపర్ మార్గం. కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ బుధవారం ఈ పవిత్ర పని పూర్తి చేసి లక్ష్మీదేవి ఆశీస్సులు, సంపదలు పొంది సంతోషంగా జీవించండి.